హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చెట్లకు పూలు పూసినాయి కదా, ఇవాళ సాటర్డే కదా. సో పూజకు పూలు తీసుకెళ్దామని అయితే వచ్చిన. ఇక్కడ పూలు అయితే బాగానే పూసినాయి. ఇవాళ సమ్మర్లో వాటర్ మిలన్ తింటాం కదా, అక్కడ సీడ్స్ అయితే అవి పెట్టిండు విత్తనాలు. అవి అయితే మంచిగానే విరిగినాయి. విహకైతే ఇక పాలు తాగడానికి కోసం అయితే పాలు పెట్టిన, పాలు తాగుతుంది. అంగన్వాడీ స్కూల్కి వెళ్దామని అయితే రెడీ అవుతుంది. ఇక దేవునికి అయితే పూలు తీసుకొచ్చి అక్కడనైతే పెట్టినామన్నట్టు దేవునికి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటేనైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా, చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దేవునికి పూలు పెట్టేసి పూజ చేసుకొని విహన్ అయితే స్కూల్కి పంపిద్దామని అయితే రెడీ చేస్తున్నా అన్నట్టు. విహన్ అయితే స్కూల్కి అయితే మంచిగా రెగ్యులర్గా మంచిగానే అవుతుంది. ఏడవడం అయితే అట్లయితే ఏం లేదు. నిన్న స్కూల్ లేకుండా కూడా వాళ్ళ నాన్నని స్కూల్లో పడగొట్టుద్దా అని అయితే ఏడ్చింది. రోజైతే మంచిగానే అవుతుంది స్కూల్కి. అభి అయితే 8:30 వరకే స్కూల్కి వెళ్ళిండు. టిఫిన్ అయితే ఉప్మా చేసిన, తినేసి అయితే పోయిండు. వీగన్ కూడా పంపించిన తర్వాత మళ్ళీ బాక్స్ రెడీ చేయాలి. మండే, ఫ్రైడే, సాటర్డే ఇల్లు క్లీన్ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇంకా పూజ చేసుకుంటేనే అయితే ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇక్కడనైతే ఇక నూనె పోసి వత్తులు అయితే ఇస్తున్నా, ఇక దీపం ముట్టేయడానికి. వీగన్ అయితే మళ్ళీ పాట పాడి గంట కొట్టింది. వీహని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎత్తుకున్నాడు అన్నట్టు. ఇక ఇట్లా ఏడ్చింది, మొత్తం ఘోరంగా ఏడ్చింది. ఇక తర్వాత ఆమెనైతే ఊకించి దీపం అయితే ముట్టించిన దేవునికి. ఇక అట్లా గంట కొట్టిన తర్వాతనైతే ఊకుంది, ఇక మర్చిపోయింది అన్నట్టు. నేనైతే ఇక అక్కడ జేజకైతే మొక్కుకోంటే అక్కడ పోయి అయితే మొక్కుతుంది. చూడు అక్కడ కూడా పాట పాడుతుంది. ఇంకా కూడా గమనతావా, ఒకళ్ళైనా తచ్చు ఒకళ్ళైనా ఊక పాడుతుంది. పాట పాడు. పాడినవా? ఇక్కడ బయట అయితే మాకు వెంటిలేషన్ మంచిగా ఉంటుంది, లైటింగ్ కూడా మంచిగా ఉంటుంది. పొద్దున ఎండనైతే మంచిగా తాకుతుంది, చీకటి అట్లనైతే ఏముండదు. విహన్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చింది గంట ఏమని, గంట కొడతా అని. ఇక విహన్కి అయితే బ్యాగ్ రెడీ చేయాలి. స్నాక్స్, వాటర్ బాటిల్, కర్చీఫ్ అవైతే రెడీ చేసి పెట్టాలి. ఇక్కడ ఫోటో దిగింది. నువ్వు ఎటు పోతున్నావు విహా? అద్దు ఇవాళ ఇంటికాడ ఉండు. ఉంటావా? స్కూల్కి పోతావా ఇంటికాడ ఉంటావా? అద్దు ఇంటికాడ ఉండు. ఉంటావా? ఉండవా? స్కూల్కి పోతావా? ఇప్పుడు పోయి మళ్ళీ వస్తావా? స్కూల్లో ఎవరెవరు ఉన్నారు? మేడం ఉందా? మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్? కొంచెం ఉన్నారా, చాలామంది ఉన్నారా? చాలామంది ఉన్నారా? నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా? నవ్వుతున్నావా? బ్యాగ్ వేసుకో మరి, పోదాం. దిగు. ఓకే బాయ్. స్కూల్కి పోతున్నావా? బాయ్ బాయ్ చెప్పు. పోదామా? ఇక ఏడుస్తావా? ఏడవా? సరే పో. బాయ్. ఏడవకు, సరేనా? మేడం చెప్పినట్టు విను. బాయ్. ఇక్కడ మధ్యాహ్నానికి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా, సొరకాయ కర్రీ. అభికి విహకి ఇద్దరికి కూడా బాక్స్ పంపించాలి. అభి వాళ్ళ స్కూల్లో వాళ్ళు రైస్ కలుపుకుంటుంది, కింద పడేసి అంగడి చేస్తారని మేడం అయితే బాక్స్లో కలిపి పెట్టమంటుంది రైస్. అందుకే టైంకి వంట చేసి కలిపి తీసుకొని పోతున్నా. కానైతే కర్రీ పైన అయితే ఎసరు పెట్టినా, అదే ఎసరు మళ్ళీ కర్రీలో వస్తే చల్లటి నీళ్ళు వస్తే కర్రీ అసలు టేస్ట్ ఉండదు కదా. ఇట్లా వేడి చేసి వస్తే మంచి కర్రీ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.